వృశ్చిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలలో ఎన్ని రకాల ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటన్నిటినీ అధిగమించగలుగుతారు. ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు. రాజకీయాల్లో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. సహచర బృందం, కార్యకర్తలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు. నూతన వ్యాపార ఒప్పందాలు తాత్కాలికంగా పోస్ట్ పోన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార అభివృద్ధి కోసం దీర్ఘ ఆలోచనలు, దీర్ఘ చర్చలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ప్రయోజనాలు మాత్రం అంతంత మాత్రంగానే ఉంటాయి. కార్యరూపంలో ప్రవేశపెడదాం అనుకున్న కార్యక్రమాలకి ఆటంకాలు ఎక్కువగా ఏర్పడటం, వీటిని అధిగమించలేనటువంటి పరిస్థితులు దాపరించడం అనేది సంభవిస్తుంది. స్నేహితుల ద్వారా, సహోద్యోగుల ద్వారా కీలకమైనటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు. ఇది మీ మానసిక సంతోషానికి, ధైర్యానికి కారణమవుతుంది. ఒకానొక వ్యక్తి మీకు ఎంతగానో ఇష్టం లేదు, ఎన్నో రకాలైనటువంటి సమస్యలకి కారణమవుతున్నటువంటి వ్యక్తులు మీకు దూరంగా వెళ్ళిపోవటం, వాళ్ళకి బదిలీ అయిందన్నటువంటి శుభ సమాచారాన్ని మీరు వినగలుగుతారు. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కార్యాలయంలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. వ్యాపార నిమిత్తం ఆలోచనలు ముడిపడకపోవచ్చు. కొన్ని సందర్భాలలో ఎన్నో రకాల ఆలోచనలు ఏర్పడటం, కానీ ఒక్క ఆలోచన కానీ సమస్య కానీ మన దగ్గర పరిష్కారం లేదన్న విధంగా మీ యొక్క పరిస్థితి ఉంటుంది. ఇందులో నుంచి బయటికి ఎలా రాగలుగుతాము అన్న ఆలోచనలు కలిగి ఉంటారు. స్నేహితుల సలహాలను, జీవిత భాగస్వామి సలహాలను సకాలంలో తీసుకోగలుగుతారు. కొన్ని సమస్యలకు మాత్రం పరిష్కారాలను అందుకోగలుగుతారు. సంతానానికి సంబంధించి కొన్ని ఆలోచనలు ముడిపడతాయి. వాళ్ళని మంచి మార్గంలో ఉంచాలన్న విధంగా మీ ఆలోచనలు ఉంటాయి. క్రమశిక్షణ పిల్లలు తప్పకూడదు, ఎన్నో రకాల సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది అన్న నేపథ్యంలో మీ ఆలోచనలలో, మీ యొక్క ప్రవర్తనలో మార్పులు రావచ్చు. ప్రేమ వివాహాలు విఫలమయ్యే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు జాగ్రత్తలు పాటించండి. అవతల వ్యక్తి గురించి మనకేదైనా చెడు సమాచారం వస్తే అది తప్పు అని మాత్రం ఖండించద్దు. వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నాలు ఖచ్చితంగా చేయండి. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రాజకీయాల పట్ల మీకు ఆకర్షణ కలిగి ఉంటుంది. ఆ యొక్క ప్రభావం మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద కూడా ఖచ్చితంగా ఉంటుంది. పోటీ తత్వాన్ని కలిగి ఉంటారు. ఏదో ఒక విధంగా మనం గెలవాలి, మంచి విజయాన్ని సాధించాలి అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. అవి ముడిపడతాయి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి అష్టోత్తరాన్ని చదవండి. ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్నట్లయితే కుబేర పాశుపత హోమాన్ని ఏదైనా శైవ క్షేత్రంలో ప్రత్యక్షంగా మీరు కూర్చొని చేసుకోగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. ఆర్థిక పురోగతిని సాధించగలుగుతారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. నరదిష్టి తొలగిపోతుంది. చేతికి కుబేర పాశుపత కంకణాన్ని ధరించండి. ప్రతిరోజు గణపతి స్వామి వారి అష్టోత్తరాన్ని చదువుకొని స్వామివారికి ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.